కిసిక్కు కిస్సా కిస్సా కిస్ కిసిక్కు. అబ్బా! ఏమన్నా ఊపుందా ఈ పాటల? మొదలు ఇన్నప్పుడు యావరేజ్ అనిపించినా రాను రాను ఇన్నా కొద్దీ ఊపొస్తుంది ఈ పాట. ఈ పాట ఊపు ఏ తీరులో జోరుగుందంటే ఆఖరికి గీ అవ్వలు కూడా ఈ పాటకు ఓ ఆట ఆడుతురంటే ఇనుర్రిగా. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ ఈ పాట వింటుంటే. పుష్ప 2 శ్రీలీల వేసిన ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఓ దుమ్ము దులుపుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో ఏడ చూసినా ఈ పాటని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఇది గీలకు కూడా ఎక్కింది. ఓహో ఏమన్నా ఆడుతురా అమ్మమ్మలు. అల్లు అర్జున్ పుష్ప 2 మానియా దేశం మొత్తం వాకింది. ఇట్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు పుష్ప మాయల్నే మునిగి తేలుతుర్రు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఓ ఓల్డేజ్ హోమ్ లా పుష్ప 2 కిసిక్ పాటకు అవ్వలంతా కలిసి స్టెప్పులు వేసిర్రు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరగబట్టింది. చూసిన వాళ్ళంతా చూసినట్టు వావ్ వావ్ సో బ్యూటిఫుల్ సో సూపర్ అని కామెంట్లు దంచుతుర్రు. అట్లుంటది మా పుష్పరాజ్తోని. తొట్టెళ్ళున్న సంటి పోరల నుంచి మంచం మీద ఉన్న ముసలోళ్ళ దాకా గిట్ల స్టెప్పులు వేయాల్సిందే. అది మా అల్లు అర్జున్ క్రేజ్ అంటే అస్సలు తగ్గేదేలే అని కాలర్లు ఎగరేస్తుర్రు. ఇది చూసిన బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్. మనం చేస్తే సంసారం మంది చేస్తే అదేందో అంటారు చూడుర్రి. హాగో గట్లనే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం కూడా. పార్లమెంటుకు రాహుల్ గాంధీ నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని పోవచ్చు. వాళ్ళు చేస్తే రైటు, కానీ బీఆర్ఎస్ లీడర్లు రాహుల్ తీర్లని నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోవద్దు. ఇదేం రోలో తెలుస్తలేదు. కోడలకు బుద్ధి చెప్పి అత్తేటో పోయిందట. కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం గట్లనే ఉందని అంటున్నారు రాజకీయాలు చూస్తున్నోళ్ళు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఈ నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకుని బాగా చెప్తా పోతాడు. అట్లా వాళ్ళు చేస్తే రైటు, అదే తీరులో ఇక్కడి ప్రతిపక్షం చేస్తే మాత్రం తప్పంటుర్రు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అని రాసిన టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చిండ్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ముందుగాల గన్ పార్క్ దగ్గర పోయి అమరవీరులకు నివాళులు పట్టిండ్రు. ఇక అసెంబ్లీ గేటు కాడ నుంచి లోపలికి పోతుంటే గేట్ కాడనే అడ్డం పడ్డారు అసెంబ్లీ సెక్యూరిటీ వాళ్ళు. ఆ టీషర్ట్లు వేసుకొని వస్తే మిమ్మల్ని లోపలికి రానియొద్దని మాకు ఆర్డర్లున్నాయని చెప్పి అడ్డం తిరిగిండ్రు. అరే ఎమ్మెల్యేలను లోపలికి పోనీయకుండా మీరు వాబేందని కేటీఆర్ సార్ గట్టిగానే అందుకుండు. చూస్తుండ్రా పోలీసోళ్ళు అసెంబ్లీలకు ఎమ్మెల్యేలనే ఓనిస్తలేరు. ఏమనంటే మాకు ఆర్డర్లున్నాయని అంటున్నారు. ఎట్లనన్నా చేశాలని లోపలికి రానియొద్దని పోలీసోళ్లతోటి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లకు తరలించింది సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు సభలుంటే మనదేం నడవది, వాళ్ళదే పైసే అవుతుంది. అలా అడిగే వీటికి జవాబులు ఇచ్చుడు మనతోటి కాదన్న భయంతోటే ఎమ్మెల్యేలను సభలకు రాకుండా అడ్డుకుంటారని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. మేము వేసుకున్న టీషర్ట్ల తప్పేమున్నది? ఢిల్లీలో అదాని తోటి కుస్తీ, గల్లీలో దోస్తీ అని మేము అంటున్నది నిజం కాదా? రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టే మాకు టీషర్ట్లు ఇచ్చిండు. అసెంబ్లీలో నిరసన చేయమని చెప్పిండని కారెడ్డమాడిండు కేటీఆర్ సారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిండ్రు. అస్సలైన తల్లి మా తెలంగాణ తల్లి, సవితి తల్లి మీరు పెట్టిన తల్లి అనుకుంటా నినాదాలు చేస్తుంటే ఎంటున్నోళ్ళంతా కోరస్ అందుకుండ్రు. అసెంబ్లీ మీటింగ్లలో ఇప్పుడు ఈ విగ్రహం మీదనే రచ్చ పెద్దగా తట్టుకొడుతుంది.